నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు శ్వాస హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ఎండి వివేక్ వర్ధన్ గారు ఉన్నారు, స్పెషలిస్ట్ ఇన్ ఎలర్జీ, పల్మనాలజీ, అలాగే స్లీప్ మెడిసిన్. లెట్స్ టాక్ టు హిమ్. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, సిఓపిడి అనేది వింటూ ఉన్నాం, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఏమిటి సిఓపిడి అంటే అనేది, అలాగే ఏ ఏజ్ గ్రూప్కి ఖచ్చితంగా ఇది ట్రిగర్ అయ్యే పరిస్థితి ఉంటుంది, మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, ఇవన్నీ ఒక్కసారి. సగటుగా ఒక మనిషికి ఆస్తమా అంటే ఏంటో తెలుసు, హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలుసు, న్యూమోనియా అంటే కూడా తెలుస్తుంది. మరి ఈ సిఓపిడి అనగానే అసలు సిఓపిడి ఏంది అంటే చాలామంది తెలియదు, అసలు గూగుల్ చేయాల్సిన పరిస్థితి. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. నీవు ఇవన్నీ చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు సిఓపిడి అంటే. సిఓపిడి అంటే లంగ్స్ని ఎఫెక్ట్ చేసే ఒక జబ్బు. లంగ్స్ అంటే మన ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి, ఎలాస్టిక్. సో మనం స్మోక్ చేస్తున్నాం, బాగా స్మోకింగ్ ఉంది, పొల్యూషన్ ఉంది, దీనివల్ల లోపలికి ఆ పొగ వెళ్ళినప్పుడు ఆ ఎలాస్టిక్ అనేది కరుగుతుంది. ఈ ఎలాస్టిక్ కరిగినప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంది ఒకటి, ఇట్లా సాగదీసి మళ్ళీ వదిలేస్తే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ న్యాచురల్ పొజిషన్. అంటే సాగినట్టు అంటే పూర్తిగా నార్మల్కి వచ్చేసాయి. ఇలా అవ్వదు సిఓపిడి. సిఓపిడి అంటే ఏంటంటే బాగా సాగదీసి వదిలేసిన రబ్బర్ బ్యాండ్, అంటే అది మళ్ళీ వెనుకకు రాదు. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఓవర్ స్ట్రెచ్డ్ లంగ్స్, చాలా స్ట్రెచ్ అయిపోయి లోపల ట్యూబ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి మ్యూకస్ తోటి. సో ఇలా స్ట్రెచ్ అవ్వడం వల్ల ఏంటంటే వాడు ఇలా గాలి పీల్చుకుంటాడు, మళ్ళీ ఇంతలా పూర్తిగా వదలలేడు. ఇట్లా మీరు ఇలా గాలి తీసుకుంటే ఒకటి, మళ్ళీ దానిపైన గాలి పీల్చుకోండి, ఇబ్బంది కదా. దట్ ఈస్ హౌ దే ఫీల్. దిస్ ఈజ్ సిఓపిడి. సిఓపిడి అంటే ఆల్రెడీ యువర్ లంగ్స్ ఆర్ ఫుల్, అబ్నార్మలీ ఫుల్. అదేదో మనం గాలి పీల్చుకోవడం కాదు, ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి వాళ్ళకి. అట్లా దానిపైన ఏదో కొంచెం ప్లేస్లో వాళ్ళు అని తీసుకుంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ సిఓపిడి. వెరీ వెరీ డేంజరస్ డిసీజ్. మోస్ట్ కామన్ డిసీజ్ దట్ ఈస్ కాజింగ్ డెత్ ఇన్ ఇండియా ఈజ్ హార్ట్ డిసీజ్ నెంబర్ 1. సెకండ్ ఈజ్ సిఓపిడి. సిఓపిడి అనేది మన దేశంలో రెండో బిగ్గెస్ట్ కిల్లర్, కానీ అదేంటో కూడా చాలా మందికి తెలియదు. సో దట్ ఈస్ ద సాడ్ పార్ట్. అసలు అవేర్నెస్ లేదు. చాలా మంది ఇదేంటంటే హార్ట్ డిసీజ్ లో మిక్స్ చేస్తారు. ఇది కూడా ఆయాసం వచ్చేసి ఇదైపోవడం లేదా ఆస్తమా అనుకుంటారు. ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్. దేనివల్ల మీరు అన్నట్టుగా స్మోకింగ్ మేజర్ రీజన్? స్మోకింగ్ ఇస్ అ మేజర్ రీజన్. బట్ మన కంట్రీలో 50% సిఓపిడి కేసెస్ ఆర్ నాన్ స్మోకర్స్. ప్యాసివ్ స్మోకింగ్ వల్ల క్రానిక్ ప్యాసివ్ స్మోకింగ్. ఇప్పుడు సిగరెట్ కొట్టు వాడు ఉన్నాడు, సిగరెట్స్ అమ్ముతాడు, సిగరెట్ తాగడు, కానీ వాడు కొట్టుకుని చాలా మంది తాగుతారు. సో హీ ఆల్సో ఇన్హేల్స్ ఆల్ దట్. కానీ పాసివ్ స్మోకింగ్ ఇస్ ఈవెన్ మోర్ డేంజరస్ అని విన్నాం. ఎంతవరకు కరెక్ట్ ఉంటది? దిస్ లాట్ ఆఫ్ డేంజర్ బికాస్ హీ సిట్టింగ్ దేర్ అండ్ హీ సిట్టింగ్ ఇన్ ఏ క్లబ్ ఆర్ ఇలా అన్నట్టు కొట్టు దగ్గర కూర్చున్నో, టీ స్టాల్ దగ్గర చాలా మంది తాగుతున్నారు, అందరిది పిలుస్తున్నాడు, అండ్ ఫిల్టర్ లేదు. సో దెర్ ఆర్ వెరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ విత్ దట్. సో ఈ పర్టికులర్ సిఓపిడి అనేది మన దేశంలోనే హైయెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఎన్ని కేసెస్ ఉన్నాయంటే మోర్ దెన్ 1 crore కేసెస్ ఉన్నాయి ఇండియాలో. సో వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు హ్యాపీగా జాలీగా ఉండి స్మోక్ చేసేవాళ్ళు, వాట్ దే డోంట్ నో. ఎందుకంటే లంగ్స్ 50% డ్యామేజ్ అయ్యేంత వరకు వాళ్ళకి సిమ్టమ్స్ బయటపడవు. సో హీ ఫీల్స్ ఈజ్ ఓకే. బట్ స్మోకర్స్ చాలా మందికి ఇట్లా కాఫ్ ఉంటుంది మధ్య మధ్యలో, దే డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఈవెన్చువల్లీ ఇట్ విల్ టర్న్ టు సిఓపిడి. ఇంతకుముందు 50-60 ముందు చూసేవాళ్ళం, 50 years 60 years దాటితే వచ్చేది. ఇప్పుడు 40 year olds 30 year olds కూడా సిఓపిడి వస్తుంది. బికాస్ 90s 80sలో పొల్యూషన్ లెవెల్స్ వేరు, 2025లో పొల్యూషన్ లెవెల్స్ వేరు. హైదరాబాద్లో చూస్తే సగటుగా మనం అందరం కూడా ఒక 5 to 7 cigarettes వర్త్ ఆఫ్ పొల్యూషన్ వీఆర్ ఇన్హేలింగ్ ఎవ్రీ డే, అండ్ ఈవెన్ ఎ స్మాల్ బేబీ ఈజ్ ఇన్హేలింగ్ ఆల్ దట్. సో వీళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్ ద ప్రాసెస్, ఇన్ ద జర్నీ టువర్డ్స్ ద డిసీజ్, ఆల్ ఆఫ్ అస్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆ పొల్యూషన్ వల్ల. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. చైనాలో ఇంత హెవీ పొల్యూషన్ అప్పుడు దే వర్ యూజింగ్ మాస్క్స్, ఎవ్రీబడి అవుట్ సైడ్. N95 మాస్క్, నేను మాస్క్ అనగానే క్లాత్ మాస్క్, సర్జికల్ మాస్క్ అనట్లా, N95 N99 మాస్క్. అంటే దే లిటరల్లీ ఫిల్టరింగ్ ఆల్ ద పొల్యూటెంట్ పార్టికల్స్, అండ్ ఇంటికి వెళ్ళేసరికి అది బ్లాక్ అయిపోతుంది మొత్తం. అంత పొల్యూషన్ లంగ్స్కి వెళ్ళకుండా ఆపింది కదా. అలాగే మోస్ట్ ఆఫ్ దెమ్ షుడ్ టేక్ దర్ హెల్త్ సీరియస్లీ అండ్ స్టార్ట్ వేరింగ్ గుడ్ మాస్క్స్, నెంబర్ 1. సో దిస్ కెన్ ప్రివెంట్ సిఓపిడి. ఏజ్ గ్రూప్ ఇది. సిమ్టమ్స్ చెప్దాం. సిమ్టమ్స్ వచ్చేసి వాళ్ళకి దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, అండ్ వీజింగ్ ఉండొచ్చు కొంతమందికి, అండ్ చాలా మందికి ఫ్లెమ్ వస్తుంది. ఫ్లెమ్ అంటే స్ఫూటం, గల్ల తెమ్మడ అంటాము. సో ఇవన్నీ కూడా దాని సిమ్టమ్స్ అనమాట. రైట్. అయితే ఓన్లీ స్మోకింగే కాకుండా ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళకి కూడా ఈ అగరబత్తులు కానీ హారతులు కానీ ఇంపాక్ట్ చూపిస్తాయా? 1 session of అగరబత్తీస్ ఈజ్ ఈక్వల్ టు పొల్యూషన్ క్రియేటెడ్ బై 10 to 20 cigarettes. అంత పొల్యూషన్ అంటే దే హ్యావ్ లింక్డ్ ఇట్ టు గాడ్, బట్ దేర్ ఆల్ స్టిల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండస్ట్రీస్. దేర్ ఆల్ కెమికల్స్ ఓన్లీ. ఆ కెమికల్స్ మనం ఇన్హేల్ చేయడం వల్ల లంగ్స్ అనేది ఈవెన్చువలీ డ్యామేజ్ అవుతున్నాయి. కొంతమందికి ఏమవుతుంది అలా అంటే, స్మోకర్స్ అందరికీ సిఓపిడి రాదుగా,
కొంతమంది అంటారు నేను చిన్నప్పటి నుంచి అగరబత్తులు వాడుతున్నా, నాకు ఇప్పుడు దాకా ఒక దగ్గు కూడా రాలేదు, నీకు రాలేదు, కానీ చాలా మందికి వస్తుంది. స్మోకింగ్ చేసే వాళ్ళకి 30% మెంబర్స్కి సిఓపిడి వస్తుంది, మిగతా 70% రాదు మరి, కానీ ఆ 30% వస్తుంది కదా. సో అలా అని చెప్పి మనము దాన్ని లైట్ తీసుకోకుండా యూ హ్యావ్ టు అవాయిడ్ ఎందుకు ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్. మిగతా వాళ్ళకి క్యాన్సర్ లాంటివి వస్తాయి. సిగరెట్ లో 7,000 కెమికల్స్ ఉంటాయి, అందులో 70 కెమికల్స్ వల్ల క్యాన్సర్స్ రావచ్చు. మన బాడీలో more than 70 types ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు స్మోక్ వల్ల. అది మౌత్ క్యాన్సర్ నుంచి మొదలు పెడితే ఎక్కడైనా రావచ్చు క్యాన్సర్. సో ఆ పర్సన్కి ఒకటే జబ్బు రావాలని లేదు కదా, మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది 90 years కూడా బతుకుతారు స్మోక్ చేసి, అలాంటివి మనం చూసుకోరు. దేర్ ఆర్ అవుట్ లయర్స్ అంటాం. కొంతమంది 5 years తాగినా ఏదో ఒక జబ్బు వచ్చేస్తుంది, కొంతమందికి 90 years తాగినా రాదు. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ ఇన్ ఎవ్రీథింగ్. సో వాటిని చూడకుండా మెయిన్గా మనకు అందరు ఫాలో అయ్యే కేటగిరీలో చూసినట్టయితే కనుక ఇట్స్ కాజింగ్ సమ్ ఆర్ ద అదర్ ప్రాబ్లమ్, సమ్ ఆర్ ద అదర్ డిసీజ్. ఒక క్వశ్చన్ అడుగుతాను డాక్టర్ గారు, ఈ అగరబత్తుల గురించి అడుగుతాను. ఆర్గానిక్వి వాడుతున్నామండి మేము, లేకపోతే కౌడంగ్తో చేసినవి వాడుతున్నాము, అప్పుడు ఏమైనా ఇబ్బంది ఉండదా అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఏది కాల్చినా వచ్చేది ఏంటి? బూడిదేగా, స్మోకే కదా. ఏది కాల్చినా బూడిదే అవుతుంది, స్మోకే వస్తుంది. అది ఎంత కాస్ట్లీ అయినా ఎంత చీప్ అయినా ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ ద సేమ్ కార్బన్ పార్టికల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఇన్హేల్. కార్బన్ అంటే టార్ పార్టికల్స్, స్మోక్ లో టార్ ఉంటుంది, అలానే చాలా టార్ మనం పిలుస్తున్నాం. ఆ టార్ అంతా పోయి లంగ్స్ ని బ్లాక్ చేస్తూ ఉంది, దాంట్లో కెమికల్స్ వెళ్ళేసి వాళ్ళని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి, అండ్ స్మోక్ లో ఉండే నికోటిన్ కి అడిక్ట్ అవుతున్నారు. సో ఇట్లా మల్టిపుల్ కెమికల్స్ ఉన్నాయి కదా దాంట్లో. సో ఆల్ దీస్ ఆర్ కాజింగ్ దిస్ డేంజరస్ డిసీజ్. అండ్ ఈ ప్రాబ్లం అనేది సడన్ గా ఒక అటాక్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని లంగ్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ వినుంటారు, అలానే లంగ్ అటాక్ అంటే సిఓపిడి అనేది సడన్ గా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మా ఐసీయూలో ఉంది శ్వాస హాస్పిటల్, వీ హ్యావ్ మెనీ పేషెంట్స్ దట్ కమ్ విత్ దిస్ లంగ్ అటాక్స్ ఫ్రీక్వెంట్లీ. చాలా మందికి సడన్ గా ఆయాసం దగ్గు వచ్చేసి అడ్మిట్ అవుతూ ఉంటారు. దే విల్ నీడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. కొన్నిసార్లు చిన్న మెషిన్ ఉంటుంది ఎన్ఐవి అని, బైపాపర్ లాంటి అంటాం, అది పెట్టాల్సి వస్తుంది. కొంతమందికి అయితే వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. అంటే అంత సివియర్గా అవుతాయి అనమాట అవి. అంటే దే ఆర్ ఆల్ లైఫ్ థ్రెటనింగ్, అంత డేంజరస్. సో ఇన్ అవర్ ఐసీయూస్ వార్డ్స్ వీ హ్యావ్ సిఓపిడి పేషెంట్స్. సో ఒక సిఓపిడి పేషెంట్ ట్రీట్మెంట్ అనేది ఉట్టి మందులతో అయ్యేది కాదు. సో విఎట్ శ్వాస ఫాలో హోలిస్టిక్ అప్రోచ్. హోలిస్టిక్ అంటే వాట్ ఐ సే ఇస్, వాడికి ఏంటంటే ప్రికాషన్స్, ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, తర్వాత వాడికి ప్రికాషన్స్, దాని తర్వాత అఫ్ కోర్స్ మెడిసిన్స్ ఇన్హేలర్స్, దాంతోపాటు హై ప్రోటీన్ డయట్ చెప్తాం పేషెంట్స్కి. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో మందులు రాసి పంపించడం కాదు, వీ గివ్ ద డయట్, హై ప్రోటీన్ డయట్ ఎక్స్ప్లెయిన్ చేసి. అలాంగ్ విత్ దాట్ ఫిజియోథెరపీ, వీ టెల్ ద పేషెంట్స్ వాట్ ఎక్సర్సైజెస్ ఆర్ టు బి డన్. వాక్ చేయండి రోజు అనేది సింపుల్ టిప్, అది ఎవరని చెప్తారు. సో స్పెసిఫిక్గా ఒక 10 రకాల ఎక్సర్సైజ్లు ఉంటాయి సిఓపిడికి. అవన్నీ కూడా ఆర్ కార్డియోపల్మనరీ ఫిజియోథెరపిస్ట్ విల్ ట్రైన్ దెమ్. అది లంగ్ రిలేటెడ్. అండ్ లోపల కొంతమందికి గుంతల్లాగా పడి ఉంటాయి లంగ్స్ లో, వాళ్ళకి ఆ పర్టికులర్ ఎక్సర్సైజెస్ నేర్పించడం వల్ల ఆ ఫ్లెమ్ అనేది రోజు క్లియర్ అవుతుంది. లేకపోతే ఆ దగ్గు అలానే ఉండిపోయి లోపల దగ్గుతూనే ఉంటారు. సో అలా ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ నేర్పించడం. పల్మనరీ రిహాబిలిటేషన్ అంటాం, అంటే జస్ట్ లైక్ హౌ యూ గో టు జిమ్ అండ్ ఇంప్రూవ్ యువర్ బాడీ, సిఓపిడి పేషెంట్స్ ఆల్సో కెన్ కమ్ అండ్ డూ సమ్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంప్రూవ్ దేర్ మజిల్స్. ఎందుకంటే సిఓపిడిలో మజిల్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది, దానివల్ల ఆయాసం ఇంకా రెట్టింపు అవుతుంది. సో దీంతో పాటుగా వ్యాక్సినేషన్, వాళ్ళకి ఈ ఫ్లూ, నిమోనియా లాంటి భయంకరమైన జబ్బులు రాకుండా ఇంజెక్షన్స్ ఉంటాయి, టీకాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల ఆ పేషెంట్స్కి ఒక స్టెబిలైజ్ అవుతారు, అంటే కొంచెం స్టేబుల్ స్టేట్కి వస్తారు. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది పేషెంట్కి. సో దీనివల్ల ఒక సిఓపిడి పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎంత సఫర్ అవుతాడు ఈ పేషెంట్ అంటే స్టేజ్ బట్టి ఉంటుంది. అది కూడా బాగా యాక్టివిటీస్ చేసుకునే పేషెంట్, తర్వాత మనం చిన్న బయటికి వెళ్ళి రావాలంటే చాలా పెద్ద పని వాళ్ళకి, మెట్లెక్కి దిగాలంటే దే టేక్ more than 1 hour, అంత ఆయాసం వస్తుంది. ఎంత స్టేజ్కి వెళ్ళొచ్చు, బాత్రూమ్కి వెళ్ళి రావడం కూడా పెద్ద పని అయిపోతుంది లాస్ట్కి, ఈవెన్ కోమింగ్ ద హెయిర్ ఆల్సో. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇట్ కెన్ కాజ్, బట్ దే డోంట్ నో ఇట్ వెన్ దే ఆర్ స్మోకింగ్. అరే మాకు అప్పుడన్నా ఎవరైనా చెప్తే బాగుండేది, ఇంత నరకం చూస్తున్నాం ఇప్పుడు అని అడుగుతారు. డాక్టర్ గారు చెప్తున్నారు వినాలి. సో క్విట్ స్మోకింగ్ అంటే దే ఆర్ 100 reasons స్మోకింగ్ ఆపేయడానికి, అందులో ఇది ఒకటి, టు ప్రివెంట్ సిఓపిడి, టు ప్రివెంట్ లంగ్ క్యాన్సర్స్ అండ్ మెనీ అదర్ క్యాన్సర్స్. ఈ స్కారింగ్ ఆఫ్ ద లంగ్ టిష్యూ అనేది కూడా విన్నాను. అవును, సిఓపిడి వాట్ ఇస్ ఇట్? అంటే అది మనం ట్యూబర్క్లోసిస్ వల్ల వస్తుంది అనమాట. టీబీ వచ్చి ఉంటుంది, ట్రీట్మెంట్ సరిగ్గా టైంలో తీసుకోకపోతే ఏంటంటే లంగ్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది అనమాట, స్కార్ లాగా ఫామ్ అవుతుంది. సో దెన్ ఇట్ విల్ కాజ్ అ డిసీజ్ లైక్ సిఓపిడి, స్కార్ అయిపోయి. సో దాంట్లో కూడా ఇలానే ఆయాసం, దగ్గు, తెమడ, ఇవన్నీ. బ్రాంకిక్టిసిస్ అంటాం ఇంకోటి, అంటే లంగ్స్లో గుంతల్లాగా ఫామ్ అయ్యి దాంట్లో తెమడ చేరుతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ సిఓపిడి వల్ల, పల్మనరీ ట్యూబర్క్లోసిస్ వల్ల, ఇలాంటి వాటి వల్ల లంగ్ డిసీజెస్ చాలా లంగ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వీ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు నార్మల్ సిఓపిడి లంగ్ ని. ఆస్తమా ఇస్ డిఫరెంట్, మళ్ళీ ఆస్తమా ఇస్ రివర్సిబుల్ ప్రాబ్లమ్.
సిఓపిడి ఈజ్ ఇర్రివర్సిబుల్. అది డిఫరెన్స్. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అయితే మనం అవాయిడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో స్మోకింగ్ అయితే క్విట్ చేయొచ్చు, కానీ పొల్యూషన్ ఫ్రీ లైఫ్ ని ఎట్లా తెచ్చుకోగలం? అందున ఎట్లాంటి కాంక్రీట్ జంగల్, హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లో ఉన్నారు. పొల్యూషన్ అంటే 50 meters కంటే దూరం ఉండాలి మన ఇల్లు మెయిన్ రోడ్ కంటే. అఫ్ కోర్స్ ఇవన్నీ మెయిన్ రోడ్ మీద ఉన్న వాళ్ళకి ఏంటి అనేది మీరు అడుగుతున్నారు. సో ఏంటంటే బెటర్ టు మామూలుగా మనం జర్నీ చేస్తున్నాం, బైక్ మీద జర్నీ చేస్తున్నాం, బైక్ మీద చేసే వాళ్ళు N95 మాస్క్ వేసుకోమని చెప్తాను. నథింగ్ ఎల్స్. ఇంకేమున్నాయి టిప్స్ అంటే ఇంకేమి ఇస్తాం టిప్స్ అక్కడ? సో యు ఆర్ ఇన్హేలింగ్ పొల్యూటెడ్ ఎయిర్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఇన్హేల్ ద పొల్యూషన్ ఇన్ ద ఎయిర్ అండ్ వాంట్ టు ఇన్హేల్ ఓన్లీ ద ఫ్రెష్ పార్ట్ ఆఫ్ ద ఎయిర్, యూజ్ N95 or N99 masks. నెంబర్ 1, విచ్ ఇస్ డిఫికల్ట్ టు డూ. అంత ఈజీ కాదు చేయడం ఇది, బట్ కొన్నిసార్లు మన ఫ్యూచర్ హెల్త్ కోసం చేయక తప్పదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలింగ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ యూజ్ అవుతాయి. ఇంట్లోనే కాదు, ఢిల్లీలో కొన్ని ఏరియాస్, కొన్ని జోన్స్ లో రోడ్ మీద కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. అంటే లిటరలీ సిగ్నల్స్ దగ్గర దే సక్ ఆల్ ద పొల్యూటెంట్స్ ఫ్రమ్ ద ఎయిర్. అండ్ దేర్ ఆర్ సమ్ ఇన్నోవేషన్స్ కమింగ్ అప్ వేర్ ఫిల్టర్స్ లేకుండా ఎయిర్ ప్యూరిఫైయర్ మన ఇండియానే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ అండ్ maybe in 3 to 4 years or 5 years, you'll see air purifiers on the road. In Hyderabad also. Of course. Yeah. This is to safeguard your health. And government also should do it. And Delhi lo chestunaru already adi. And of course, intlo kuda in your house to prevent the pollution, this thing, you can install a air purifier. Antaku mundu meer cheskune self pollution ne aapukovali. Ee perfumes ekku vaadam, agarbattis vaadam, అంటే అవి కూడా కెమికల్స్, నాక్షియస్ గ్యాసెస్ అంటాం. అవన్నీ ఎనీ కైండ్ ఆఫ్ స్మెల్, స్మోక్, డస్ట్ కెన్ ట్రిగర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సిఓపిడి రావాలని లేదు, సింపుల్ బ్రాంకైటిస్ రావచ్చు, ఆస్మా రావచ్చు, అలర్జీస్ రావచ్చు, మీకు కాకపోతే మీ పిల్లలకి రావచ్చు. సో బెటర్ టు అవాయిడ్ ఆల్ దీస్ స్మెల్స్, స్మోక్, మస్కిటో కాయిల్స్ and agarbattis to prevent. Sambrani is also. Sambrani kuda. We see patients who get admitted, especially మన దివాళీ తర్వాత 3-4 patients వచ్చారు admission కి for because of the lung attack. ఎందుకంటే ఆ స్మోక్ లో ఉండే కెమికల్స్ వల్ల వాళ్ళకి అది స్టార్ట్ అవుతుంది అన్నమాట. They can't help it because it's everywhere, ఆ గాలి అనేది. సో ఈ విధంగా మనము ఆ పొల్యూషన్ ని కంట్రోల్ చేసుకోవాలి, స్మోకింగ్ ఆపాలి. అండ్ సిఓపిడి ఉన్నప్పుడు దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏదో వెళ్ళి కాఫ్ సిరప్ తీసుకోవడము, ఏదో బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇన్హేలర్స్ ఉంటాయి ఆన్ ద కౌంటర్, ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి ఫార్మసీస్లో, అవి వాడుకోవడం, అవి చేయకుండా ఒక పల్మనాలజిస్ట్ని సంప్రదించి లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది లాంజివిటీ పెరుగుతుంది అండ్ ఫ్యూచర్ అనేది కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అదర్వైజ్ దిల్ బి సఫరింగ్ ఆల్ ద టైమ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ.